హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐకియా వెళ్ళాను. మధ్యలో వెళ్దాం, వెళ్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. సో, ఫైనల్‌గా ఇయర్ ఎండ్ సేల్ టైమ్‌కైతే వెళ్ళిపోయాను. స్టోర్ అయితే సూపర్బ్‌గా ఉంది. మొత్తం క్రిస్మస్ వైబ్ వచ్చేసిందనమాట అసలు డిసెంబర్ రాగానే. అండ్ ఫస్ట్ ఇవాల్టి వీడియోలో మనం సర్క్యులర్ హబ్‌ని కవర్ చేద్దామండి. దీన్ని తర్వాత నేమ్ మార్చి యాజ్ ఈజ్ అని పెట్టారు. ఇప్పుడైతే యాజ్ సచ్ దేర్ ఈజ్ నో బోర్డ్ అనమాట. సో, సర్క్యులర్ హబ్ వచ్చేసి మన బిల్లింగ్ సెక్షన్ పక్కనే ఉంటది. ఇక్కడ అన్నీ గూడా 40-50% ఆఫ్‌లో ఉంటాయి. స్మాల్ ఐటెమ్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకి గూడా మొత్తం ఇక్కడ దొరుకుతుందండి. సో, ఇవాళ నేనిక్కడ ఏమేమి ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ చూపిచ్చేస్తాను. ప్రైసెస్ గూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అయితే సర్క్యులర్ హబ్ ఐటెమ్స్ ఇన్ని రోజులుంటాయని ఏముండదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్తే మీకు దొరుకుతాయన్నమాట. ఇదొచ్చేసి నైఫ్ షార్ప్‌నర్ అండి. దీంట్లో 3 స్లాట్స్ ఉంటాయి. అసలు ఎంత యూజ్ అవుతదంటే ఇది. దీంట్లో యాక్చువల్‌గా చిన్నది గూడా ఉంటది. అందులో 2 స్లాట్స్ ఉంటాయి. ఇది 499 అది మీకు 299కి అట్లా దొరుకుతుంది. ఇది ఐ థింక్ ఎక్కువ మంది తీసుకోవట్లేదేమో చాలా పీసెస్ అయితే సేల్‌లోకొచ్చాయి. బట్ ఇదైతే ఇంట్లో తప్పకుండా ఉండాలి. అండ్ ఇంకా ఉన్నయి ఉన్నట్లు రాగా చూపిచ్చేస్తానండి నేను కూడా. ఎందుకంటే డంప్‌లాగా పెట్టేసున్నాయన్నమాట అన్నీ. ఇది 419కి గ్లాసెస్ సెట్ అండి. ఇది లాక్ చేసుందనమాట. నేను ఓపెన్ చేయలేకపోయాను. ఇక్కడొచ్చేసి ప్లాస్టిక్‌వి గూడా కొన్నున్నాయి. డబ్బాలోనేమో గ్లాస్‌వి. ఇది ప్లాస్టిక్. 499 అంట. నాకైతే అంత ఇదిగా అనిపిచ్చలేదు. ప్లాస్టిక్‌వి 499కి అనవసరం అనేసి. గ్లాస్‌వయితే డెఫినెట్‌గా తీసుకోవచ్చు. అండ్ కప్స్‌లో గూడా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు క్రిస్మస్ కదా! సో, రెడ్ అండ్ గ్రీన్‌వి ఇవన్నీ గూడా మంచి సేల్‌లో ఉన్నాయి. 199 ఈ కప్. నాకైతే కప్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో పెద్దగా కాఫీలు, టీలు తాగేవాళ్ళు ఎవ్వరు లేరు నేను తప్ప. బట్ ఐ రియల్లీ లైక్ కప్స్‌ని కలెక్ట్ చేయడము అండ్ మూడ్ బట్టి కప్ ఎంచుకుంటా అనమాట నేను. సో, అలా మీరు క్రిస్మస్ కోసం షాపింగ్ చేయాలంటే వచ్చేసేయండి. ఆల్రెడీ సూపర్బ్‌గా చాలా మంది చేస్తున్నారు. ఇంకా రూ. 79 చూపిచ్చా గదా! అవేమో లేబుల్స్ అనమాట డబ్బాల మీద పెట్టుకోవడానికి. అండ్ ఇదొచ్చేసి వెజిటబుల్స్ అవి కట్ చేసుకోవడానికి, వాటిల్లోనే ఎగ్స్ కట్ చేసుకోవడానికి కూడా ఉంటది. ఎగ్ స్లైసర్ అండ్ ఇదొచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవడానికి. దీన్ని ఓపెన్ చేస్తే ఈ స్లాట్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 అలా ఉంటది. ప్లేట్స్ అండ్ గ్లాస్ లిడ్స్ పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి 199కి ఒక సిరామిక్ బౌల్ అండి. ఇది చాలా బావుంది. ఐ డోంట్ నో వై ఇవైతే చాలా వరకి సేల్‌లోకొచ్చేసాయి. 20, 30 వరకి ఉన్నాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకోవాలంటే చూడండి. మనం ఇడ్లీ, దోసకి పిండి కొద్దిగా బయటికి తీసుకుంటాం గదా! అప్పటికప్పుడు ఇడ్లీ ఏసుకోవడానికి, దోస వేసుకోవడానికి వాటికి ఇవి బావుంటాయి అనిపిచ్చింది. లేదంటే కర్రీస్ ఏమైనా సర్వ్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టాలన్నా చాలా బావుంటాయి. అండ్ ఇదొచ్చేసి స్నాక్ జార్ అండి. రూ. 69కి ప్లాస్టిక్‌ది. ఏవైనా మనం ఫ్రూట్స్ కట్ చేసుకొని వెళ్ళినా, ఏదైనా అలా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకోవడానికి, కార్‌లో వేసుకోవడానికి బావుంటది. ఇదొచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే రూ. 69 సిలికాన్‌దనమాట ఇది. సో, దీంట్లో వచ్చేసి ఇంకా మంచి మంచి షేప్స్ కూడా ఉన్నాయి. లైక్ డాల్ఫిన్ షేప్ ఉంది, బోట్ షేప్ ఉంది. పిల్లలకి ఏమైనా చేసివ్వచ్చు. లేదంటే నాలాగా మీల్ ప్రెప్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వీటిలో కూడా మీల్ ప్రెప్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి. ఇంకా ఇదొచ్చేసి మైక్రోవేవ్ మీద మైక్రోవేవ్‌లో ఏమైనా గిన్నెలు పెట్టామనుకోండి, దాని మీద ఇది లిడ్‌లాగా పెట్టేసి మైక్రోవేవ్ చేస్తే ఏమైనా గ్రేవీ లాంటివి చిందకుండా ఉంటదనమాట మైక్రోవేవ్ నిండా. సో, ఇది రూ. 49 ఆబ్వియస్‌లీ మైక్రోవేవ్ సేఫ్. సో, ఇది కూడా మేబీ ఎక్కువ మంది తీసుకోవట్లేదేమో అందుకే చాలా పీసెస్ వచ్చాయి. అండ్ ఇంకా కొన్ని ఐటెమ్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి. మీరు ఓకే కవర్ చేసుకోవచ్చు లేదా రిపేర్ చేసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. బట్ సర్క్యులర్ హబ్‌లో మీరేం తీసుకున్నా గానీ అది ఇన్‌కంప్లీట్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే అది బ్రోకెన్ పీస్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే రిటర్న్ ప్రొడక్ట్ అయ్యుండొచ్చు. లేదా ఎక్కువగా అమ్ముడు పోందయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ తీసేది ఉందనుకోండి దాని కింద ఒక గ్రీన్ మూత వస్తది. అది లేదు అందుకే సేల్‌లోకొచ్చింది. ఇదొచ్చేసి ఎగ్ స్లైసర్ అనమాట. రకరకాల షేప్స్‌లో ఎగ్స్‌ని కట్ చేయొచ్చు. 4 కలిపి ఒక సెట్‌లో ఉంటాయి. అండ్ ఇంకా ఇదొచ్చేసి గ్లౌస్ రూ. 79కి కిచెన్ గ్లౌస్ చాలా బావుంటాయండి ఐకియాలో. నేనైతే ఒక సెట్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా మెయిడ్ రాలేదంటే నేను తప్పకుండా గ్లౌస్ ఏసుకొని అంట్లు తోముతాను. ఎందుకంటే నాకు ఫింగర్స్ అన్నీ డ్రై అయిపోతాయన్నమాట. అండ్ ఇది ఎందుకింత కాస్ట్ ఉందో అర్థం కాలే నాకు. 849 దీనికైతే మూత గూడా లేదు. ఏవైనా సర్వ్ చేయడానికి లైక్ ఇంట్లో షర్బత్ లాంటివి చేసినప్పుడు లెమన్ జ్యూస్ ఎవరైనా వచ్చినప్పుడు జ్యూస్ లాంటివి సర్వ్ చేయడానికి ఓకే. బట్ మూత గూడా లేకుండా 850 అంటే టూ మచ్ అసలు.
ఇంకా ఈ కప్ వచ్చేసి 149 అనమాట. ఇప్పుడు నేను ఈసారి ఇంకొక వీడియో గూడా చేశానండి. అదొచ్చేసి కంప్లీట్‌గా డిన్నర్ సెట్స్ అనమాట. అండ్ ఆల్సో బేకింగ్ సెక్షన్ గూడా మీరడిగారు గదా! అది గూడా చేశాను. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తా. తప్పకుండా చూడండి. ఇంకా ఇదొకటుంది. జస్ట్ గ్లాస్‌వనమాట. టీకైనా యూజ్ జేసుకోవచ్చు. లేదంటే క్యాండిల్ హోల్డర్‌గా యూజ్ జేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఐ థింక్ సిఫ్టర్ అంటారనుకుంటా దీన్ని. మనం ఆహ్, పౌడర్ షుగర్ అవి వేసుకోవడానికి, లేదంటే పిండి జల్లెడ పట్టడానికి కూడా స్మాల్ క్వాంటిటీలో చేయొచ్చు. అంటే మన జల్లెడైతేనే మనం ఫటాఫట్ చేసేయొచ్చు. ఇదేమో కొంచెం చిన్న చిన్నవుంటాయి గదా! పౌడర్ షుగర్ వేయడానికి కేక్ మీద, లేదంటే తక్కువ క్వాంటిటీలో ఏవైనా జల్లెడ పట్టడానికి బావుంటది. ఇంకా వాష్‌రూమ్స్‌లో బ్రషెస్ అవి వేసుకోవడానికి కొన్ని స్టిక్ చేసే విధంగా ఉంటాయి. అవి 79కి అట్లా దొరికేస్తాయన్నమాట. ఇక్కడేంటంటే ప్రాబ్లమ్ అన్నీ ఇలా డంప్ చేసుంటాయండి. వెతుక్కొని కొనుక్కోవాలి. కానీ నాకెందుకో అలా షాపింగ్ చేస్తేనే చాలా నచ్చుతుంది. ఇంకా పిల్లలకి కలరింగ్ పెన్స్ లాంటివి తీసుకోవాలంటే అవి గూడా ఇక్కడ మీకు తక్కువకుంటాయి. సో, నా సజెషన్ ఏంటి అంటే మీరు ఐకియాకి వెళ్ళగానే ఫస్ట్ సర్క్యులర్ హబ్‌కి వెళ్ళండి. అక్కడ అన్నీ ఒకసారి చూసేయండి. ఏవైనా కనిపిస్తే తీసుకొని అటునుంచి అటు లోపల నుంచి మీరు స్టోర్‌లోకెళ్ళొచ్చు. లేదు మీరు ఏమి షాపింగ్ చేయలేదు అంటే డైరెక్ట్‌గా బయటికి కూడా వచ్చేయొచ్చనమాట. సో, రిటర్న్ గూడా ఇవ్వొచ్చండి. సర్క్యులర్ హబ్‌లో తీసుకెళ్ళినయి రిటర్న్ గూడా ఇవ్వచ్చు. అయితే ఫర్నిచర్ లాంటివి ఫ్లాట్ ప్యాక్ ఉందా లేదా కనుక్కోండి. ఎందుకంటే మెయిన్ స్టోర్‌లో అయితే ఫ్లాట్ ప్యాక్ ఉంటది. ఇలాంటి ఈ సెక్షన్‌లో అయితే ఫ్లాట్ ప్యాక్ ఉండకపోవచ్చు. ఇంకా కిచెన్ టూల్స్ అన్నీ గూడా ఇక్కడ డంప్ చేసున్నాయి. వీటిలోంచి మనకు నచ్చినవి తీసుకోవాలి. అయితే ఒకటి మాత్రం చూసుకోండి. ఏమైనా వంగిపోయిందా? లేదా స్క్రాచెస్ ఉన్నాయా? అవైతే డెఫినిట్‌గా చూసుకోండి. అండ్ ఐకియాలో షాపింగ్ జేయడానికి బెస్ట్ టైమ్ వచ్చేసి డిసెంబర్ లేదా జాన్వరి, ఫిబ్రవరిలో అండి. సో, ఇదొచ్చేసి ఫ్లవర్ వేస్ అనమాట. 599 ఇలాంటివన్నీ గూడా బావుంటాయి. క్లాసీగా ఉంటాయి. అండ్ ఐకియాలో నాకు బాగా నచ్చే ప్రొడక్ట్స్ వచ్చేసి ఆర్గనైజర్స్ అండి. నాకు ఎందుకో ఇల్లు నీట్‌గా ఉంటది. ఆర్గనైజర్స్ ఉంటే అనిపిస్తది. అంటే ఒకేసారి మనం కొనుక్కోక్కర్లేదు. బట్ అప్పుడు కొన్ని కొనుక్కుంటూ ఉంటే కొంచెం కొంచెం ఇల్లంతా గూడా సెట్ అయిపోతది. నాకు హ్యాబిట్ ఉందండి. ఇయర్ ఎండ్‌లో నేనేం చేస్తా అంటే ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తీసి పడేస్తా ఉంటాను ఆర్గనైజ్ చేసి. న్యూ ఇయర్ కల్లా ఇల్లు ఒక మంచి ఏవైతే అవసరమో అవి మాత్రమే ఉండేలాగా ఒక మంచి షేప్‌లో ఉండాలి అనేసి ఉంటదనమాట. అందుకే డిసెంబర్ అంతా కూడా నేను ఎవ్రీ డే ఒక గంట సేపు మొత్తం అవసరం లేనియన్నీ తీసేస్తూ ఉంటాను. ఇంకా లైట్స్ జస్ట్ ఒక్కసారి అలా చూపిచ్చేస్తున్నాను. లైట్స్ కూడా మీకిక్కడ తక్కువకే దొరుకుతాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ గూడా ఉంటదండి. ఇది చిన్నదనమాట అన్నిటికంటే. కొంచెం పెద్దదొచ్చేసి 5000 అట్లుంటది. ఇది 2500. సో, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటది ఐకియాలో అని చాలా మందికి తెలీదు. అందుకే చూపిస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటున్నారు. అండ్ అవసరం గూడాను. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ మధ్య పొల్యూషన్ ఎక్కువైపోతుంది గదా! సో, లైట్స్ అన్నీ గూడా ఉంటాయండి. ఒక్కసారి వచ్చి ఇక్కడ స్టాఫ్ ఉంటారు. వాళ్ళని అడగండి. అవి ఒకసారి ఆన్ చేసి చూపిచ్చడం అవన్నీ చూసుకొని తీసుకోండి. ఈ సెక్షన్‌లో ఏం తీసుకున్నా గాని ఒక్కసారి మంచిగా చూసుకోండి. అలానే లేబుల్ మీద గూడా అది ఎందుకు అమ్ముతున్నారు అన్న రీజన్ ఉంటదండి. అది చాలా బెస్ట్ థింగ్ అనమాట వాళ్ళు చేసేది. దాని మీద స్లో రన్నింగ్ ప్రోడక్ట్ లేదంటే డిస్‌ప్లే ప్రోడక్ట్ అట్లా ఉంటాయి. డిస్‌ప్లే ప్రోడక్ట్ అంటే ఇంకా అందరూ పట్టుకొని చూసుంటారు కాబట్టి కొంచెం స్క్రాచెస్ ఉండొచ్చు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఏమో క్రిస్మస్ ట్రీ పెట్టేదనుకున్నాను. అండ్ క్రిస్మస్ ఆర్నమెంట్ అనుకున్నా. ఐ డోంట్ నో. మీలో ఎవరికైనా తెలిసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతది. నాకు తెలిసినంత వరకే క్రిస్మస్ ఆర్నమెంట్ అండ్ ట్రీ కింద పెట్టడానికి బేస్ అనేసి అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ అర్థం గావు. ఎందుకంటే ఇన్‌కంప్లీట్ ప్రొడక్ట్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఇది చాలా మంచి ప్రొడక్ట్ అండి. నాకు నచ్చింది. ఇది షెల్ఫ్ అనమాట. సో, టైల్స్‌కైనా, వాల్‌కైనా చక్కగా ఇట్లా మనం ఫిట్ చేసేసుకోవచ్చు. మసాలా అవి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి గదా! అవి పెట్టుకోవడానికి చాలా బావుంటది. అండ్ 199 నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా నచ్చింది. కానీ నేనింకా ఎలాంటి మోడిఫికేషన్స్ మా ఇంట్లో చేయదలుచుకోవట్లేదు. ఎస్పెషల్లీ ఇలాంటి డ్రిల్లింగ్ ఇవన్నమాట. ఎందుకంటే మన ఓన్‌గా చేసుకోలేనప్పుడండి డిపెండెంట్ అయిపోతాము. మళ్ళీ వర్కర్‌ని పిలవాలి, వాళ్ళు చెయ్యాలి ఇదంతా. అందుకే ఇంక నేనేం తీసుకోలేదు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. భలే బరువుగా గూడా ఉందండి. అంటే క్వాలిటీ చాలా బావుందనమాట. 1699 ఇది బోహో కైండ్ ఆఫ్ ఆహ్
డెకరేషన్ అనమాట. ఈ మధ్య కాలంలో చాలామంది బెడ్ వెనకాల అట్లా పెడుతున్నారు గదా! సూపరుంటదసలు. చాలా ట్రెండీగా ఉంటది. అండ్ వెనకాల ఒక హుక్ లాగొచ్చింది. సో, ఒక మేక్ కొట్టేసి ఇలా తగిలిచ్చాలనమాట. చాలా క్లాసీగా ఉంది. అసలు చాలా బావుంటది ఇంట్లో పెడితే గనక. అండ్ నిన్న నేను ఐకియాలో ఒక రీల్ చూసాను. ఆ రీల్‌లో ఈ బటన్ ట్రే ఉంది. సో, ఐకియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా హాట్ చాక్లేట్‌కి సంబంధించి ఒకటుండే అనమాట. నేనది చూసి అబ్బా! భలే బావుందే అనుకున్నాను. అంతలో సర్క్యులర్ హబ్‌లోకొచ్చేసిందండి. చాలా ట్రెండీగా ఉంది. ఇది ఈవెన్ డెకరేషన్ కింద గూడా చాలా బావుంటది. సో, నాకందుకే ఐకియా ప్రొడక్ట్స్ అంటే ఇష్టం. నార్మల్‌గా డిస్‌ప్లే చేసినా అందంగా ఉంటాయి. అలానే ఫంక్షనల్‌గా గూడా ఉంటాయి. ఇవి ఆర్గనైజర్స్ అండి 199. ఇవైతే మీరు ఫ్రిడ్జ్‌లోకి అట్లా తీసుకోవచ్చండి. లైక్ మీరు ఇప్పుడు టొమాటోస్ లాంటివి పెడుతున్నారు బల్క్‌గా అంటే తీసుకోవచ్చు అట్లాంటివి. అండ్ ఇదొచ్చేసి ట్రే అండి. క్రిస్మస్ థీమ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299. క్రిస్మస్ టైమ్‌లో మీరు ఇల్లు గనుక మొత్తం రీడెకరేట్ చేసే టైప్ అయితే తప్పకుండా వెళ్లి షాపింగ్ జేసుకోండి. మీకు మంచి రెడ్ అండ్ గ్రీన్ థీమ్‌లో, క్రిస్మస్ థీమ్‌లో మంచి మంచి ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. సో, ఇంకా ట్రే కానీ లేదా కప్స్ కానీ అండ్ టవల్స్, కుషన్ కవర్స్ ఇవన్నీ గూడా క్రిస్మస్ థీమ్‌యి వచ్చేసాయి. ఇప్పుడొచ్చేసి ఇయర్ ఎండ్ సేల్ నడుస్తదండి. అండ్ జాన్వరి నుంచి మీకు న్యూ ఇయర్ సేల్ వచ్చేస్తది. ఎలాగో నేను అది గూడా డెఫినెట్‌గా వీడియో తీస్తాను. మీరు చూసుకొని షాపింగ్ జేసుకోవచ్చనమాట. ఫర్నిచర్ మీదయితే ఎక్కువ లేవండి టు బీ హానెస్ట్. మీకు చిన్న చిన్న వస్తువులు క్రిస్మస్‌కి సంబంధించినవి, హోమ్ డెకోర్‌కి సంబంధించినవి చాలా ఉన్నాయి. కానీ ఫర్నిచర్ అయితే మీరు వెయిట్ చేయండి. జాన్వరి వరకి వెయిట్ చేసి అప్పుడే తీసుకోండి. ఫర్నిచర్ ఇప్పుడు కొనకండి. ఇవొచ్చేసి ఇంకా క్యాండిల్ హోల్డర్స్ అనమాట. నేనొక 2, 3 ఐటెమ్స్ కూడా కొన్నాను. పెద్ద ఎక్కువేం కొనలేదు. ఫైనల్‌గా గార్లిక్ ప్రెస్ కొన్నా తెలుసా నేను. 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను. ప్రైస్ తగ్గుద్దేమో అనేసి. వాళ్ళు ప్రైస్ తగ్గీలేదు. ఫైనల్‌గా నేనే కాంప్రమైజ్ అయిపోయి కొనేసాను. క్యాండిల్స్ కూడా కొన్నా అనమాట ఈసారి. ఎనీవే అవి నేను ఐకియా సేల్ వీడియోలో చూపిస్తాను. దీని తర్వాత ఆ వీడియో వస్తది. సో, చెప్పాను గదా! అన్నీ డంప్ చేసున్నాయి. అందుకే నేను అన్నీ ఓవరాల్‌గా చూపిచ్చేస్తున్నాను. ఇది గూడా సూపర్‌గా ఉంటదండి డెకోర్ పీస్. జస్ట్ అట్లా టేబుల్ మీద పెట్టినా గానీ 849 దీని మీద లైట్ పడి మంచిగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటదనమాట. అండ్ చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా మా ఇంట్లో ఐకియాలో ఒక గోల్డ్ కలర్‌ది ఫ్లవర్ పాట్ తీసుకున్నా. దాంట్లోకి ప్లాంట్ ఏం లేదు. ఏదన్నా ప్లాంటర్ తీసుకుందాం అనుకున్నా గానీ ఇంక లైట్ తీసేసుకున్నాను. ఇవొచ్చేసి హార్డ్‌వేర్ అండి. ఇప్పుడు డోర్స్ ఉన్నాయనుకోండి, డోర్స్ లోపల పెట్టే హార్డ్‌వేర్ అనమాట. 49 రూపీస్‌కే ఉన్నాయి తెలుసా? ఐ డోంట్ నో ఎంత చీప్ అనిపిచ్చింది నాకు. మీ ఇంట్లో గనుక ఏదైనా వర్క్ నడుస్తుందనుకోండి కార్పెంటరీ వర్క్, ఒక్కసారి ఇక్కడికొచ్చి ఒక లుక్కేయండి మీకు పనికొచ్చేయి ఏమైనా ఉంటాయేమో. ఇంకా తర్వాత వెనకాల ఇలా డస్ట్‌బిన్, చైర్స్, హై చైర్స్ ఇవన్నీ పెట్టుంటాయి. ఒక్క లుక్ అయితే ఇచ్చేస్తున్నా మీకు. డస్ట్‌బిన్ కనిపిస్తే నేను డెఫినిట్‌గా అది పనిచేస్తుందా లేదా చూస్తాను. ఎందుకంటే నాకు కంపల్సరీ ఇలా పెడల్‌తో ఆపరేటెడ్ డస్ట్‌బిన్నే కావాలి. అందుకనే చూస్తూ ఉంటాను. ఒక్కోసారి మెకానిజం ఫెయిల్ అయిపోతే వేస్ట్ ఇంకా అట్లాంటివి కొనడం. ఇది ఉంది గదా! ఇది ఇక్కడొచ్చేసి 5000 రూపీసే ఉందండి. 5000 గూడా కాదు 25 ఉంది ఈ కార్పెట్. మా ఇంట్లోకి నేను తీసుకున్నాను 4 ఇయర్స్ బ్యాక్. డబుల్ ప్రైస్‌తో తీసుకున్నా నేను 5000కి. బట్ ఇప్పుడైతే చాలా మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బిన్స్‌లో చాలా వరకి ఇలా ఫ్యాబ్రిక్స్ వేసుంటాయండి. ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్నా గదా! ఇదొచ్చేసి బ్లాంకెట్. అబ్బా! దీని ఫీలుంది అసలు. ఎంత బావుందో ఫ్యాబ్రిక్ సూపరుందసలు. ఇంగ పడుకుంటే లేవాలనిపించదు అంత బావుందనమాట. సో, బ్లాంకెట్స్ కోసం చూస్తున్నట్లయితే డెఫినైట్‌లీ గో టు ఐకియా. లాస్ట్ ఇయర్ వరకి ఇండియన్ కైండ్ ఆఫ్ బ్లాంకెట్స్ ఐకియాలో లేకుండే. బట్ ఈసారి వాళ్ళు రియలైజ్ అయినట్లున్నారు. మంచిగా మన టైప్ బ్లాంకెట్స్ పెట్టారు. అలానే కర్టన్స్ కూడా ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కర్టన్స్‌కి మెజర్‌మెంట్స్ అవసరం లేదు గదా! ఎలాగో టాప్ నుంచి ఫ్లోర్ వరకు వస్తున్నాయి గాబట్టి, కర్టన్స్ కూడా ఇక్కడ తక్కువకు దొరుకుతాయి ఈ సెక్షన్‌లో. ఎందుకంటే నార్మల్‌గా కర్టన్స్ ఒక్కొక్క పీస్ ఒక్కోసారి 5000 వరకు ఉంటాయన్నమాట. దాని బదులు ఇక్కడ తీసేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు కుషన్ కవర్స్ రకరకాల కలర్స్‌లో ఇష్టం. అన్నీ ఒకే ప్యాటర్న్‌లో ఉండకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉండాలంటే ఇక్కడి నుంచి తీసుకోండి. చాలా రకాల కుషన్ కవర్స్ ఉంటాయన్నమాట. సో, మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే ఫుల్ నాలెడ్జ్ వచ్చేసుంటాయి. కుషన్ కవర్ చూడగానే నేను దాని మెజర్‌మెంట్ చెప్పేస్తాను. సో, అలాంటి నాలెడ్జ్ నేను మీకిచ్చే ఉంటాను ఇన్ని వీడియోస్‌లోను. సో, ఇప్పుడొచ్చేసి మనం ఫర్నిచర్ వైపు ఒక లుక్కేసేద్దాము. సో, ఫర్నిచర్ ఎప్పుడు తీసుకున్నా గానీ మీరు ఫ్లాట్ ప్యాక్ ఉందా అనేసి అడగండి. లేదంటే దాని మీద లేబుల్ ఉంది గదా! దాని మీద రాసుంటుంది ఫ్లాట్ ప్యాక్ ఉంది అనేసి.
ఫ్లాట్ ప్యాక్ ఉంటే ఏంటంటే, ప్యాక్ చేసుకొని, ఆ ప్యాక్‌ని కార్‌లో పెట్టుకొని తీసుకెళ్ళడం ఈజీ అవుతది. లేదంటే డెలివరీ చార్జెస్ ఇచ్చేస్తే వాళ్ళే ఇంటికి పంపిస్తారు. ఇక్కడికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. ఇదేంటా అనుకున్నాను. ఇది గోడకు కొట్టే షెల్ఫ్ అనమాట. ఇది గూడా బావుంది. 2200కి చక్కగా కిచెన్‌లో గానీ, లేదా ఎక్కడైనా మనం డెకరేషన్ చేయాలి అనుకున్న చోటైనా గోడకు పెట్టొచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ ఎడిషన్ అనమాట. చాలామంది ఐకియాలో ఫర్నిచర్ లేదా కిచెన్ టెర్మైట్ ప్రూఫా అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే మనం అల్యూమినియం వీడియోస్ చేస్తున్నాం గదా! ఈ మధ్య. సో, ఐకియాలోది కూడా వుడ్డేనండి. వుడ్ అనేది ఎప్పుడైనా గానీ టెర్మైట్ ప్రూఫ్ కాదు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో, టెర్మైట్ ప్రూఫ్ అయితే కాదు. అది పార్టికిల్ వుడ్ అనమాట. పార్టికిల్ వుడ్ లేదంటే ఇంజినీర్ వుడ్ అంటారు. సో, మన వుడ్ వర్క్ లానే దాన్ని గూడా జాగ్రత్తగా చూసుకోవాల్సుంటది. టర్మైట్స్ రాకుండా ఉండాలి అంటే ఇయర్‌లీ ఒకసారైనా గానీ టర్మైట్స్ ఉన్నా, లేకున్నా పెస్ట్ కంట్రోల్ డెఫినెట్‌గా చేయించాలనమాట. ఇప్పుడు మేము మా ఇంట్లో ఉంటున్నాం కదా! మా ఫ్లాట్ ఇది రీసేల్ ఫ్లాట్. టర్మైట్స్ ఉండే మేము అవన్నీ తీయించుకొని, ఒక డోర్ మార్పిచ్చుకొని అవన్నీ చేసుకున్నాము. తర్వాత ఎప్పుడు మాకు ఆ ఇష్యూ రాలేదు. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ గూడా పెస్ట్ కంట్రోల్ చేయిస్తా ఉంటాను. ఎనీవే ఔట్ ఆఫ్ ద టాపిక్ ఎళ్ళిపోయాము. బికాజ్ దాని మీద క్వెషన్స్ వచ్చాయి. ఇవన్నీ గూడా యూజ్‌ఫుల్లే లేండి. మనం ఫర్నిచర్ అండ్ వుడ్ సెక్షన్‌లో ఉన్నాం కాబట్టి. సో, ఇవన్నీ గూడా చైర్స్ అండ్ ఇంకా ఈ దివాన్ లాగా ఉంది గదా! ఇది 13,000 అండి. ఇది గూడా సూపర్బ్‌గా ఉందనమాట. సో, ఈసారి సేల్ అయితే చాలా చాలా బావుంది. క్రిస్మస్ ట్రీస్ అవన్నీ గూడా ఐకియా స్టోర్‌లో ఉన్నాయి. సర్క్యులర్ హబ్‌లో లేవు. డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియో చూడండి. నేను అవన్నీ గూడా చూపిస్తా అనమాట. వర్తేనా వెళ్ళడం అంటే వీడియోస్ అన్నీ చూసిన తర్వాతే వెళ్ళండి. ధమాకా సేల్ అనైతే నేను చెప్పలేను. బికాజ్ అదంతా అనుకున్నంత ధమాకా లాగైతే లేదు. బట్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ మీకన్నీ తెలుస్తాయి.